ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులకు సంబంధించి జీహెచ్ఎంసీ హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియాలకు సంబంధించి 150 వార్డులు 24 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలందరూ కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించారు. మరి జీహెచ్ఎంసీ హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిధిలో మరి వార్డు సభలు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. మాకు ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు, మాకు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వారందరికీ ప్రతిరోజు అప్డేట్ అందిస్తున్నాను. తప్పకుండా వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మొత్తానికైతే జీహెచ్ఎంసీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మార్చి 15 వరకు అయితే ఎలాంటి పథకాలు అయితే ఉండవు. ఎందుకంటే అప్పటి వరకు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి మార్చి 15 దాకా వెయిట్ చేయాల్సిందే. ఈలోపు మరి జీహెచ్ఎంసీ పరిధిలో అయితే కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా మరి మీ సేవలో అప్లై చేసుకోమని చెప్పారు. అందరూ కూడా మీ ఆధార్ కార్డ్స్, విద్యుత్ కరెంట్ బిల్స్ ఒక ఫామ్ నింపి మీ సేవలో ₹50 చెల్లించి అప్లై చేసుకోండి హైదరాబాద్లో కూడా. ఇక వివరాలకు వెళ్దాం. జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే, ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలం భర్తీ ఇక్కడ కనిపిస్తున్న వారు అధికారులు. ఇక ప్రతిరోజు మీరెవరైనా ఇంకా మీకు సమస్యలు ఉంటే ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలం భర్తీ గారిని డైరెక్ట్గా కలిసే అవకాశం అయితే ఇచ్చారు. ప్రజాప్రతినిధులు అయితే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంట సేపు ప్రజాప్రతినిధులు వెళ్ళి జీహెచ్ఎంసీ కమిషనర్ని కలిసి తమ యొక్క ఫిర్యాదులు అయితే ఇచ్చుకోవచ్చు. ఇక చివరి వారంలో జీహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో వార్డు సభలు నిర్వహిస్తామంటూ కమిషనర్ ఇలం భర్తీ అయితే ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే దాదాపు 95% పూర్తయింది. ప్రజావాణిలో కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, రేషన్ కార్డుల జారీ కోసం ఫిబ్రవరి చివరి వారంలో హైదరాబాద్ వ్యాప్తంగా వార్డు సభలు నిర్వహించే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలం భర్తీ తెలిపారు. ఇప్పటి వరకు 95% ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తయిందన్నారు. సోమవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న ఆయన పౌరుల నుంచి ఫిర్యాదులు కూడా స్వీకరించారు. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్లకు రేషన్ కార్డులకు సంబంధించి త్వరలో ఫిబ్రవరి చివరి వారంలో వార్డు సభలు నిర్వహిస్తామని కమిషనర్ గారు ప్రకటించారు. ఇక 90% మంది సొంత స్థలం లేని వారే ఉన్నారు. మామూలుగా ప్రభుత్వం అయితే మొదటి దశలో ఇల్లు లేకుండా ఉండి సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చూస్తుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి వేరు, హైదరాబాద్ పరిధిలో పరిస్థితి వేరుగా ఉంది. ఎక్కువ మందికి హైదరాబాద్లో ప్లాట్ ఉండాలంటే చాలా లక్షల్లో కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇల్లు లేదు, సొంత స్థలం లేని వారే ఎక్కువ మంది ఉన్నట్లు ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక గ్రేటర్లోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ సింహభాగం కొలిక్కొచ్చింది. మిగిలిన దరఖాస్తుల పరిశీలనను వారం 10 రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారులు రెడీగా ఉన్నారు. అత్యధికులు సొంత స్థలం లేని వారే ఉన్నట్లు పరిశీలనలో గుర్తించారు. గ్రేటర్ పరిధిలో 11,23,000 దరఖాస్తులు అయితే వచ్చాయి. అందులో 90,000 దరఖాస్తులు అయితే ఎక్కడ ఉందో అడ్రస్ కూడా దొరకలేదు. అంటే దాదాపు 10 లక్షల అప్లికేషన్లు అయితే సర్వే అయితే పూర్తి చేశారు. ఇందులో 84,000 ఇండ్లు వీరందరికీ కూడా మంజూరయ్యే అవకాశం ఉంది. అంటే 10 లక్షల మందిలో 84,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చే అవకాశం ఉంది. వాటిలో సుమారు 52,000 దరఖాస్తులు ఒక్కో ఇంట్లోని వారు కుటుంబ సభ్యులే వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నట్టు గుర్తించారు. మిగిలిన వాటిలో అర్హులను తీర్చేందుకు క్షేత్రస్థాయిలో సర్వే అయితే ముమ్మరం చేస్తున్నారు. ఇక దాదాపు 10,70,659 దరఖాస్తుల్లో 85 నుంచి 90% వరకు సర్వే అయితే పూర్తి చేశారు. మిగిలిన వాటిలో 90,000 దరఖాస్తుల అడ్రస్లే లభించలేదని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ ఈనాడు విలేకరులతో చెప్పారు. ఇక సొంత ఇంటి దరఖాస్తు చేసుకున్న వారిలో 90% మందికి సొంత స్థలం లేని వారే ఉన్నట్టు గుర్తించారు. మరి తొలి దశలో అయితే సొంత స్థలం ఉన్నవారికి వారిలో అర్హులకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరి సర్వే పూర్తయ్యాక ఇందిరమ్మ కమిటీల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. పేదలకు గూడు, జాబితాల్లోనే చోటు, 5 మండలాల్లో 584 ఇందిరమ్మ ఇల్లు అంటూ ఇక్కడ న్యూస్. కానీ ఎన్ని రోజులు చూసినా కానీ సర్వేలు చేస్తున్నాం, ఆన్లైన్ చేస్తున్నాం, గ్రామ సభలు పెడతాం, వార్డు సభలు పెడుతున్నాం అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు అయితే ఇల్లు అయితే మంజూరు చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. ఇక ఇదేం సర్వే, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం ఎంపిక కోసం 5 రోజుల్లో సర్వేను పూర్తి చేస్తాం, జనవరి 31 వరకే సర్వే పూర్తి చేస్తాం, త్వరలోనే వార్డు సభలు పెడతామని చెప్పుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ జనవరి 31 దాటిపోయి కూడా 15 రోజులు కావస్తుంది. ఇంతవరకు మరి ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఏంది, ఇంకా కొనసాగుతుంది ఏంది, రేషన్ కార్డుల సర్వే ఏంటని చెప్పేసి ప్రజలందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఇంకా పూర్తి కాని సర్వే గత నెల 20కే పూర్తవుతుందని చెప్పిన అధికారులు మరి ఇప్పటికీ ఫిబ్రవరి 10వ తారీఖు వచ్చినా ఇంకా కొనసాగుతున్న సర్వే అంటూ ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ చూస్తే షేర్లింగంపల్లిలో 4 సర్కిళ్ళు, ఇక్కడ 11 లక్షల దరఖాస్తులు వచ్చే దాదాపు 99% సర్వే పూర్తయింది. సికింద్రాబాద్లో 92% సర్వే అయితే పూర్తయింది. తర్వాత ఖైరతాబాద్లో 1,60,000 దరఖాస్తులు వస్తే 90% పూర్తయింది. ఇక ఎల్బీ నగర్కి వచ్చి 1,57,000 దరఖాస్తులు వస్తే 89.94% పూర్తయింది. కూకట్పల్లిలో 2 లక్షల దరఖాస్తులు వస్తే 89% సర్వే పూర్తయింది. చార్మినార్లో 88.95% సర్వే అయితే పూర్తయింది. ఇక కంటోన్మెంట్ బోర్డు సంబంధించి కూడా 72% సర్వే పూర్తయింది. ఈ విధంగా చాలా అతి తక్కువ సర్వే అయితే పూర్తయింది. ఇక జనాలందరూ కూడా వార్డు సభల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళు ఎప్పుడు ఇస్తారు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇక రేషన్ కార్డుల కోసం అయితే అప్లై చేసుకున్న వారందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసి మీ సేవలు అప్లై చేసుకోమని చెప్తున్నారు. ప్రజాపాలనలో ప్రజావాణిలో గ్రామ సభల్లో అప్లై చేసుకున్న వారు ఎవరు కూడా అప్లై చేసుకోవడం అవసరం లేదు. ప్రభుత్వమే వాటిని ఆన్లైన్ చేస్తుంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే కొత్త వారు ఉంటే మీ సేవలు అప్లై చేసుకోమని ₹50 చెల్లించి చేసుకోమని చెప్తున్నారు. ఇక కలెక్టరేట్లో ప్రజావానికి 57 అర్జీలు
ఇక రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఎవరికైనా ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కానీ రేషన్ కార్డులకు కానీ సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందించాలని ఉంటే దరఖాస్తులు ఇవ్వాలనుకున్నా కానీ ప్రతి సోమవారం మీ యొక్క కమిషనర్ ఆఫీస్లో కానీ ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కానీ ప్రతి మండల ఆఫీస్లో కానీ ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. అక్కడ వెళ్ళి మీరు మీ యొక్క ఫిర్యాదుల్ని ఇస్తే మీకు సమస్య వెంటనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక కూకట్పల్లి జోన్ పరిధిలోని మూసాపేట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్ సర్కిల్ల పరిధిలో సోమవారం ప్రజావానికి ఫిర్యాదులు భారీగా వస్తున్నాయి. ఇక ప్రజావానికి ఈ విధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ళు రేషన్ కార్డులకు సంబంధించి వార్డు సభలు అయితే ఫిబ్రవరి 3వ వారంలో నిర్వహిస్తామని చెప్పి జిహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటించారు. తుది దశకు ఇందిరమ్మ ఇళ్ళ సర్వే కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. ఫిబ్రవరి 3వ వారం అంటే ఒక వారం రోజులు ఉంది. వారం రోజుల్లో ఖచ్చితంగా చివరి వారంలో వార్డు సభలు అని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ సర్వే 90% పూర్తి అని చెప్తున్నారు. ప్రజావాణిలో కూడా మీరు ఫిర్యాదు అయితే చేసుకోవచ్చు. ఇక మరిన్ని జిహెచ్ఎం సంబంధించి హైదరాబాద్లోని 150 వార్డులకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ వార్డు ఉప కమిషనర్ని, డిప్యూటీ కమిషనర్ని కలిసి మీ యొక్క సందేహాలు, సమాధానాలు అయితే తెలుసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.